వాళ్ళ చెల్లి పెళ్ళి చెడిపోద్ది. సో వియంకుల వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటాడు, నా చెల్లి మంచిది, నేనే రౌడీని అన్నట్టు ఆ సీన్. సార్ 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 నేను పనివాడిని సార్, ప్లాట్ఫామ్ మీద ఇల్లు అమ్ముకుని బతికేవాడిని సార్. అలాంటి నన్ను పెంచి పెద్ద చేసి ఇంతటి వాడిని చేశారు సార్. ప్లీజ్ సార్, మా చెల్లి పాటలు పాడుతుంది, ముగ్గులేస్తుంది, అన్నం కూడా వండుతుంది సార్. కాకపోతే బియ్యం ఉండాలి ఇంట్లో. ఇంకో డైలాగ్ క్లైమాక్స్లో కనకల్ భరణితో చెప్పేది, చిన్నప్పుడు నువ్వు నా పేదరికన్నా అమ్మని చెప్పు, అప్పుడు నేను రాయిపుచ్చి కొడదామంటున్నా, కానీ మా అమ్మ వచ్చింది. ఇప్పుడు నువ్వు నా ప్రేమను అవమానిస్తున్నావు, ఇప్పుడు నిన్ను కొట్టాలని, కానీ రాయి దొరకలేదు, బతికిపోయావు పో. సీరియస్గా మాట్లాడతాను ఫ్రమ్ నువ్వే రే నేను వసీని ప్రేమిస్తున్నానని ఇప్పుడు చెప్పలేదురా, కానీ ఇప్పటి నుంచి ప్రేమిస్తే వసీనే ప్రేమిస్తాను, తన్నే పెళ్లి చేసుకుంటాను. వెళ్ళి ఆ శంకిల్ మేలు వెళ్తే చెప్పండి పోయింది. సమరసింహారెడ్డి చెప్తా, లక్ష్మీ నరసింహ చెప్తాను. ఓకే హీరోయిన్ సమరసింహారెడ్డిలో ఫేమస్ డైలాగ్, ఒరే ఒరే వీరాగోరెడ్డి, నేను దొంగరా రాలేదురా, దొరలా వచ్చా, నేను నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీది బూతి మీద మొదచిన నిజమైతే ఈ అమ్మ నిన్ను రాయలసీమ మీద కట్టగా నీ ఉంటే వచ్చి అందరూ చెప్పరా, నువ్వు నిద్రపోతున్న సింహాన్ని జూలు బట్టి లేపావు, అది నేను నిద్రపోదు. కుమారస్వామి, లక్ష్మీ నరసింహ, కుమారస్వామి, సత్యనారాయణ స్వామి ఇలా పుట్టినవాళ్ళు పుట్టినట్టు పోతుండే, ఈసారి పుట్టబోయే బిడ్డ నాకు చచ్చిపోయేవాడు కాదు చచ్చేవాడు కావాలని పుట్టి మరీ పెట్టారా, నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. హే అంటే కొంచెం బాధ తాగి నడుము సీన్ అది. తర్వాత సుస్వాగతం. సో ఫస్ట్ ఖుషి, ఏంటి అలా చూస్తున్నావు, నిన్న ఏంటి అలా చూస్తున్నావు చెప్పు. బాగా పెద్ద పెద్ద 2 గుడ్ల గుబ్బలు లాంటి కళ్ళు వేసుకొని ఎందుకు అలా చూస్తున్నావు చెప్పు. నల్ల చీర కట్టుకొని ఒళ్ళంతా కప్పుకొని కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో, నిమ్మపండు పసుపు రంగులో ఉంటుంది కదా, ఓకే, ఎరుపు పసుపు కలిసి చిన్ని ఏరియా కనిపించినప్పుడు రొమాంటిక్ గా ఆటోమేటిక్ గా దాన్ని కళ్ళు చూస్తాయి, అది దాన్ని నైజాన్ని చూపించకుండా ఉండాల్సిందే. మొహం నీ ఒంట్లో భాగమే, నడు నీ ఒంట్లో భాగమే, మొహం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది, ఎందుకు అలా ప్రశ్నిస్తున్నాను అంతే. మన లెవెల్కి అసలు నువ్వు నా పక్కన అర్హత నిలబడమే కోల్పోయావు అంతే. ఇప్పుడు నీ ఫుల్గా నీ బాడీ డాడీ నేను సంజయ్ ప్రేమిస్తున్నాను డాడీ. సంజయ్ ఏ గులాబీ పూలు లాంటి డాడీ, పట్టుకున్న తర్వాత తెలిసింది కింద ముళ్ళు ఉంటుందని, అది గుచ్చుకుంటుంది డాడీ, గాలి వదలలేకపోతున్నా. గణేష్, నీకు దేవుడు కనిపించి సంధ్య కావాలా నీ ప్రాణం కావాలని అడిగితే ఏం చేస్తావు? నాకు సంధ్య కావాలని అడుగుతాను డాడీ. అదే దేవుడు కనిపించి నీకు సంధ్య కావాలా మీ డాడీ కావాలని అడిగితే ఏం చేస్తావు? మా డాడీ కోడలుగా సంధ్య కావాలని అడుగుతాను డాడీ. గణేష్ డాడీ